శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముక్కోటి ఏకాదశి ఈ 2025వ సంవత్సరంలో జనవరి నెలలో ఏకాదశి తిథి ఎప్పుడు, అలాగే ఉత్తర ద్వార దర్శనం ఈరోజే ఎందుకు చేయాలి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి, ఉపవాసం ఎలా చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి 10 శుక్రవారం నాడు రాబోతోంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయానికి మారి ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడు వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హలహలం అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హలహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. అలాగే పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడు దురగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రంతో కావాలని గ్రహించి బద్రికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. ఇక్కడ విశ్రయిస్తున్న విష్ణువుని మురా సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించింది. తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారికి పాపాలు తొలగించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కునుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు కూడా ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరీషడ్వర్గ ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతోంది. ఇక ఉపవాస విషయానికి వస్తే ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. తులసి తీర్థం తప్ప మరేది తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఇక్కడ అతిథి లేకుండా భుజించడం అంటే మరుసటి రోజు మీరు ఎవరినైనా సరే భోజనానికి ఆహ్వానించి కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టాలి. అలా వీలుపడని వారు గుడికి వెళ్ళి బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇచ్చుకున్నా సరే అదే ఫలితం కనిపిస్తుంది. ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళకి పాప విముక్తులు కలుగుతాయి. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం చాలా ఆరోగ్యప్రదం.
మన పెద్దలు ఏది కూడా ఆలోచించకుండా చేయండి. మన పెద్దలు అన్నీ ఆలోచించి మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునేవారు ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు. అలాగే ఉపవాసం అంటే ఏంటండి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తినకుండా ఉండడం ఇలాంటిది కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, అంటే దైవానికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అంటారు. అంటే ఎక్కువసేపు దేవుణ్ణి స్మరించుకోవడం కానీ, లేదంటే దైవనామస్వరాలు వినడం కానీ, మనం ఏదైనా మంత్రం వస్తే మంత్రాలు చదువుకోవడం కానీ, ఏ ఉద్యోగం ఉన్నా సరే మనం చేసుకుంటూ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, దేవుడా పొద్దు నుంచి నాకు ఇలా కుదరలేదు, దైవనామస్మరణ చేసుకోండి, పూజలు కానీ ధ్యానం కానీ ఇలా ఏది చేసుకున్నా సరే ఆ రోజు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అలాగే దశమి నాడు రాత్రి ఏమీ తినకూడదు. అంటే ముందు రోజు, ఏకాదశి ముందు రోజు మధ్యాహ్నం భోజనంతో ఆపేయాలి. ఏమైనా కొంచెం చేయలేని వారు ఏమంటారంటే ఫలం ఏదైనా సరే తీసుకోవచ్చు. అలాగే ఏకాదశి రోజు మొత్తం ఏం తినకూడదు, అసత్యం అస్సలు మాట్లాడకూడదు. అలాగే చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు ఏవి పడితే ఆలోచించడం, ఒకరి మీద నెగిటివ్గా ఉండడం ఇలాంటివి ఏమీ చేయకుండా ఉండాలి. ఆ రోజు అంతా జాగరణ చేయాలి. జాగరణ చేయని వాళ్ళు 12 గంటల వరకు అయినా సరే కనీసం మెలకువగా ఉండి 12 గంటల తర్వాత స్వామి నేను జాగరణ చేయలేకపోతున్నాను, నా ఆరోగ్య నిమిత్తం నేను సహకరించలేకపోతున్నాను అని చిన్న దండం పెట్టేసుకొని 12 గంటల తర్వాత జాగరణ విరమణ చేయొచ్చు. అలాగే మరుసటి రోజు ఇందాకలు చెప్పుకున్నట్టుగా ఎవరైనా అతిథి భోజనం పిలిపించి పెట్టుకోవచ్చు. లేదు అంటే బ్రాహ్మణుడికి ఇచ్చినా సరే అదే ఫలితం కలుగుతోంది. ఓకే అండి, చూసారు కదా వైకుంఠ ఏకాదశి నాడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలా పూజ చేసుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.